హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా 2026 ఐపీఎల్ యాక్షన్లో కలకత్తా నైట్ రైడర్స్ టీం ఆస్ట్రేలియాకు చెందినటువంటి ప్రసిద్ధ పేస్ ఆల్రౌండర్ అయిన క్యామరన్ గ్రీన్ను 25,20,00,000కు దక్కించుకున్నది. దీంతో ఇతడు ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ధర పలికిన విదేశీ ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. కానీ బీసీసీఐ విధించినటువంటి ఒక నిబంధన మూలంగా ఇతడికి 18 కోట్లే దక్కనుంది. మిగతా 7,20,00,000 బీసీసీఐ నిర్వహించేటటువంటి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ డబ్బును జమ చేస్తారు. ఈ రూల్ను ఈ సంవత్సరమే కొత్తగా తీసుకుని రావడం జరిగింది. ప్రధానంగా ఈ రూల్ ప్రకారం విదేశీ ఆటగాళ్ళు 18 కోట్ల కన్నా ఎక్కువ పలికితే వాళ్ళకు మాత్రం ఎక్కువగా 18 కోట్లే దక్కనుంది. అంతకు మించి ధర పలికితే ఆ మిగతా డబ్బు మొత్తం బీసీసీఐ తీసుకొని స్పోర్ట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద దేశవాళీ క్రికెట్ను అభివృద్ధి చెందించడానికి ఆ డబ్బును వినియోగించనుంది. ప్రధానంగా గత ఐపీఎల్ యాక్షన్లను గమనిస్తే ఎక్కువగా భారీ డబ్బు విదేశీ ఆటగాళ్లే పొందుతున్నారు. దీని మూలంగా ఈ ఐపీఎల్ యాక్షన్పై చాలా తీవ్రమైన విమర్శలు చెలరేగాయి. ప్రధానంగా ఈ ఐపీఎల్ అనేది దేశవాళీ ప్రతిభను వెలికి తీసేందుకు ఒక ప్రధాన మార్గంగా ఉన్న ఈ లీగ్లో ఎక్కువగా విదేశీ ఆటగాళ్లు లాభపడుతున్నారన్న విమర్శలను తిప్పికొట్టడానికి ఈ బీసీసీఐ కొత్తగా ఈ రూల్ను తీసుకుని వచ్చింది. అందువల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యాక్షన్లో క్యామరన్ గ్రీన్ 25,20,00,000 ధర పలికినప్పటికీ అతడికి మాత్రం 18 కోట్లే ఇవ్వనున్నారు. మిగతా 7,20,00,000 కలకత్తా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ బీసీసీఐకు అందివ్వనుంది.